నమస్తే అన్న. ఒక్కడు కూడా ఓడేయడానికి ఇంట్లోంచి బయటికి రాలేదు. అంతా మన వాళ్ళే వేస్తున్నారు కదా? అవునన్నా. నమస్కారం సార్. పోలింగ్ బూత్ కి 100 మీటర్ల అవతల ఏజెంట్ ఉండాలి, అది గవర్నమెంట్ రూల్. ఈ గీతకు 100 మీటర్ల అవతల ఓటర్లు ఉండాలి, ఇది భాషా రూల్. ఎవడైనా గీత దాటొస్తే నరికేయండి. అలాగన్నా. ఎవడో ముసలాడు వస్తున్నాడు రా. ముసలాడు ఆగు, ఈ గీత దాటి ఏమిటో చంపేస్తాను. మీరు చంపినా చంపకపోయినా రేపో మాపో సచ్చేవాడినే. సచ్చే ముందు ఒక మంచి పని చేసిపోతా. వదిలేయండి రా, వీడొక్కడ ఓటేస్తే మన బాస్ ఓడిపోతాడా? పరా ముసలాడా పో. నీ పేరేంటి? ఇంకా మన కోటేశ్వరరావు. ఇంకెవరన్నా వస్తున్నారా? నేను ఒక్కనే ధైర్యంగా వచ్చా. ఈ ఊళ్ళో ఎంతమంది మగాళ్ళు ఉన్నారో నేను బయటికి వెళ్ళాక కానీ చదవద్దు. ఓటు ఇయ్యండి. ఓటుతో పాటు ఈ చీటి కూడా పెట్లో వేయాలి. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఒరే బంతులు, బతికి ఏం సాధిస్తావన్నావు కదా, శివాజీకి మొట్టమొదటి ఓటు నేనే వేసి మంచి పని చేశా. నువ్వు మగోడు అయితే వచ్చి ఓటేయి. పోయినరా తిరిగి బందరా పోండి. ఏమండి, వద్దండి వద్దండి, నా మాట వినండి. 80 ఏళ్ల ముసలాడు ఓటేశాక కూడా నేను ఓటేయకపోతే మన విలువ ఏమిటే? నా మాట విలువే, నా మాట విలువే. వెళ్ళొద్దే, చంపేస్తారే. సిగ్గులేదు పోవద్దండానికి. ఎంతమందిని చంపుతారు? ఊరందరినీ చంపుతారా? రావయ్యా. ప్రాణాలు పోయినా పర్వాలేదు, మన శివాజీ బాబుని గెలిపిస్తే ఈ ఊరన్నా బాగుపడుద్ది. ఎవడో వస్తున్నాడు రా. ఊళ్ళో వాళ్ళందరినీ రెచ్చగొట్టుంటాడు రా ముసలాడు. వాడిని చంపకుండా వదిలిపెట్టమే తప్పైపోయింది. అదే మీరందరూ ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? ఓటేయడానికి వెళ్ళలేదా? పదండి వెళ్తాం, మన శివాజీ గెలవాలి. ముసలాడు కదా అని జాలి తెలిసి వదిలేస్తే మనకే ముసలం తెచ్చాడు. ఇల్లు అలగ్గానే పండగ రాదు, ఓట్లు పడగానే గెలుపు రాదు. బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుందాం రండి.
ఎమ్మెల్యే జనార్దన గారి మనుషులు ఓట్లు వేయకుండా బెదిరించి చాలా మందిని గాయపరిచారు. ఎందుకైనా మంచిదని కమిషనర్ గారికి ఫోన్ చేశాను. బ్యాలెట్ బాక్సులు వ్యాన్లో ఎక్కించండి. ఎక్కించండి. శివాజీ నిరపరాధి సార్ ఇది చూడండి. శివాజీ నిరపరాధి శివాజీ నిరపరాధి. శివాజీ నిరపరాధి. సార్ ఇందులో కూడా ఉంది సార్. సార్ ఇందులో కూడా ఉంది సార్. చీటీలు వేరే పెట్టండి, ఓట్లు మాత్రం లెక్కించండి. సార్, ఇండిపెండెంట్ అభ్యర్థి శివాజీ తన ప్రత్యర్థి జనార్దన్ కంటే 35,000 ఓట్ల మెజార్టీ సంపాదించాడు. ప్రతి ఓటుతో పాటు శివాజీ నిర్దోషని ఈ చీట్లు కూడా ఉన్నాయి సార్. ఈ శివాజీ పైన ఏదో కోర్టులో కేసు నడుస్తుంది. అవును సార్. ముందు మీరు డిక్లేర్ చేయండి, ఈ చీట్లను నేను జడ్జి గారికి పంపిస్తాను. నెమళ్లపాలెం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి శ్రీ శివాజీ తన ప్రత్యర్థి జనార్దన్ పై 35,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెమళ్లపాలెం నియోజకవర్గం స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీ శివాజీ ప్రత్యర్థి శ్రీ జనార్దన్ కంటే 35,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీ జనార్దన్ డిపాజిట్ కోల్పోయారు. గెలుపొందిన శ్రీ శివాజీ హత్య కేసులో నిందితుడు. కోర్టులో ఆయన దోషిని చెప్పిన వాళ్లంతా ఆయన నిర్దోషి అని ఓట్లు వేసి గెలిపించారు. రౌడీ మూకలకు భయపడి అబద్ధపు సాక్ష్యం చెప్పినట్టుగా జడ్జి గారు గ్రహించి శ్రీ శివాజీని నిర్దోషిగా విడుదల చేశారు.